హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కినోవా, ఈ గింజలు కినోవా అని తెలిసే ఉంటుంది మీకు. కినోవా గింజలు ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు కందిపప్పు అండి. హెల్త్కి మంచిదని వాడమన్నారని వాడుతున్నాం మేము. అలాగే 3 కప్పులు, అదే కప్పులతో 3 కప్పులు బియ్యం అండి. 3 కప్పులు బియ్యం వేసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని మనం ఇలాగా నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మనం ఇడ్లీ రుబ్బుకి ఎలా వాడతాం అలాగే నానబెట్టుకొని, అది నానాక మనం మిక్సీ అయితే మిక్సీ, వెట్ గ్రైండర్ అయితే వెట్ గ్రైండర్. నేను మిక్సీ చేసుకున్నానండి. అందులోకి దోసలోకి మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు, పన్నీర్ ముక్కలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా ఇందులోనే నూనె, చిన్న ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసి గ్రైండ్ చేసానండి. దోశ మీదకి, అంటే దోశ మీద స్ప్రెడ్ చేయడానికి. ఇలాగ మనం దోశ బ్యాటర్ ఇలా తీసుకొని, అంటే ఒక గంట వదిలేస్తే రుబ్బు బాగా పులుస్తుంది, కొద్దిగా అట్టు బాగా వస్తుందండి దోశ. అప్పుడు కొద్దిగా మనం కొద్దిగా గిన్నెలోకి తీసుకొని, మనకి ఎన్ని కావాలో దోశలకి గిన్నెలోకి తీసుకొని, అందులో తగిన ఉప్పు, జీలకర్ర వేసుకొని మనం ఇలా పెనం కాలేక బాగా కలిపించుకొని, రుబ్బు బాగా కలిపించుకోవాలండి. అంటే బాగా మెదాయిస్తే బాగుంటుంది రుబ్బు. ఇది మనం ఒక పెనం వేసి అట్ల రేకు వేసుకొని అందు మీద మనం నూనె రాసుకొని ఇలాగా ఒకసారి నీళ్లు జల్లితే పలచగా వస్తాయండి అట్లు. నీళ్ళు జల్లితే నూనె నిలబడదు. నూనె వేసామనుకోండి అట్టు మనకి సరిగ్గా రాదు, అట్టు అంటే తిరగదు అట్టు. అందుకని నూనె రాసాక మనం నీళ్ళు జల్లాలండి. కొద్దిగా నీళ్ళు జల్లితే అది అంత అలాగ జల్లితే మనకు అంత బాగా అట్టు వేసిన వెంటనే మనకి ఇలాగా చుట్టూరు ఇలా పామితే బాగా పలచగా వస్తాయండి అట్లు. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇది ఇలాగ అట్టు వేసుకొని మనం అట్టు పలచగా వేసుకొని మీకు అందు మీద మనం ఈ పన్నీరు ముద్ద మనం ఇలా పాముకోవాలండి. దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎర్రగా తీసుకొని ఎర్రగా కాలనివ్వండి. దీనికి కొద్దిగా నూనె కూడా ఎక్కువ పట్టదు, మీకు కాలింది ఇంకా తిరగకుండా ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. మనం చట్నీ అయితే చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఉట్టి తినేసినా బాగానే ఉంటుంది టేస్ట్. కానీ థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.